జోనవ్వు చాలు ఎన్నెన్ను వలలు వేస్తూ అల్లుకుంటుంది. ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది. ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది. చెక్కిళ్లలోని నువ్వుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది. ఓ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఫైనల్ గా మనం పెళ్లి చేసుకోబోతున్నాం. పెళ్లి అంటే మళ్ళీ మామూలు పెళ్లి కాదండి. జస్ట్ ఒక వీడియో కాల్ లో అమ్మాయి అలా చూసింది, పడిపోయింది నా కోసం. పాపం. మామూలు బిగ్ షాట్ కాదు, చుట్టూ బాడీ గార్డులు, కార్లు, బంగ్లాలు, పిచ్చి పిచ్చిగా అసలు. లక్కీ మ్యాన్. నాకేం తక్కువ సార్. మనం చిటికేస్తే చార్మి, విజిల్ వేస్తే వినోద్ గారు పడిపోతుంది. అరే పెళ్లి కొడుకు? ఎస్ ఐఎమ్ పెళ్లి కొడుకు. ఐఎమ్ బాడీ గార్డ్. దేనికి వచ్చారండి? మిమ్మల్ని చెక్ చేయడానికి. ఏమైంది? లేవు కదా. ఏంటది? పాకెట్లు పంచి కిందకు ఉంటాయి సార్, దీనికి ఉంటాయి. ఓకే. మేడం మీరు చెప్పిన పొలుగులు మొత్తం ఉన్నాయి మేడం. ఎస్ మేడం. ఓకే మేడం. బాయ్ మేడం. నా అందం గురించి వివరించిందారా? ఎస్. ఏమని చెప్పింది? అడుక్కున్నాడు దగ్గర గోక్కున్నా ఉంటానని చెప్పి, రాత్రిపూట వెళ్ళి కోడిపెట్టలు దొబ్బేసేలా ఉంటామని చెప్పి మేడం చెప్పి. అలా చెప్పిందా? ఎస్. మీ మేడం ఎంతమంది ఎవరైనా లవ్ చేసిందా? మా మేడం ఎవరు లవ్ చేయలేదు. మా మేడం చాలా మంది లవ్ చేశారు. ఎవరు లవ్ చేశారు? సల్మాన్ ఖాన్. ఎస్. సల్మాన్ ఖాన్ అసలు పెళ్లి చేసుకోవాలంటున్నాడుగా. మా మేడం నో చెప్పింది చెప్పి ఆ బాత్ తో ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు చేసుకోవాలి కదా సల్మాన్ ఖాన్ ని. కానీ ఎక్కడ పడితే అక్కడ షర్ట్లు ఇప్పేస్తానని చెప్పి మా మేడం నో చెప్పింది. అరే వాళ్ళందరూ నచ్చలేదు, నేను ఎందుకు నచ్చారు మీ మేడం కి? మాకు అది డౌట్. ఆర్ యు సుధీర్? పడునా? యా సుధీర్. వాట్ ఈస్ దిస్? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అతను నాకు కాబోయే భర్త. లీవ్ ఇట్ గైస్, లీవ్, వదిలేయండి. నువ్వు వీడియో కాల్ లో కన్నా బయట చాలా బాగున్నావు. నువ్వు మాత్రం వీడియో కాల్ లోనే బాగున్నావు. పడునా నీకు వస్తే ఓ గిఫ్ట్. యా చెక్ ఇట్. డైమండ్ రింగ్. హౌ మచ్? 10 lakhs. ఇట్స్ వెరీ చీప్. నాకు కూడా చీప్. ఇట్స్ వెరీ చీప్. రష్మి టేక్ ఇట్. మీరు యుఎస్ లో ఏ వ్యాపారం చేసేవాళ్ళు? తమలపాకులు. తమలపాకుల వ్యాపారంతో ఎంత సంపాదించారా? యా. ఇండియాలో భోజనం దేనిలో చేస్తారు? అరిటాకుల్లో. అక్కడ తమలపాకులో చేస్తారు. అదేంటి? రేటింగ్ కదా. రైటింగ్. నువ్వే బిజినెస్ చేస్తుంటావు. మేము అరిటాకులు చేస్తాంలే. అదేంటి అలాగా? కిల్లి దేంటో తింటారు? తమలపాకులో. ఇక్కడ అరిటాకులతో కడతారు. నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్. రీడింగ్ బుక్స్. రీసెంట్ గా బుక్ పేరేంటి? నేను చెప్పను. అదేంటి? బుక్ పేరే అది. బుక్ పేరే అదా? నెక్స్ట్ చదివే పుస్తకం? అబ్బా చెప్పేస్తారు మరి. బుక్ పేరు కాదు, నిజంగా చెప్పను. ఏంటి ఎంత తేడాగా ఉంది? ఇంతకి నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ కథలు రాస్తా ఉంటా. రీసెంట్ గా రాసిన కథ ఏంటో? నీకెందుకు? అదేంటి? అదే కథ పేరు. నెక్స్ట్ రాబోయే బుక్ పేరు? అడిగితే చెప్పను. టైటిల్ చాలా బాగుంది. నిజంగా అడిగితే చెప్పను. ఎవయ్యా జీలకర్ర బెల్లం పెట్టేసా? ఈ బెల్లంలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంది. సార్ మీరేది పెడతారు సార్? నేను పెట్టాలి కానీ. ప్రోటోకాల్. ఏంటి ప్రోటోకాల్? పడునా? వాట్ ఇస్ దిస్? రిలాక్స్. ఎందుకు కంగారు పడతారు? బిందులో ఉంగరం తీయండి. మీరేది పెడతారు సార్? మీరేది పెడతారు? ప్రోటోకాల్. రిలాక్స్. మేడం ఎవయ్యా పెళ్లి కొడుకు చేత 3 ముళ్ళు వేయించు. ఓకే 3 ముళ్ళు. సార్ మీరెందుకు కడతారు సార్ మంగళసూత్రం? నేను కట్టాలి కానీ. లైట్ వెయిట్. పెళ్లి వాళ్ళకిదేంటి? నీ తుంటాగా నేను తలంబరాలు వేయించుకో. ఎలా వేయాలి సార్ ఇలా అడ్డుగా ఉంటే? మీరు వేసుకోండి సార్. మీరు వేసుకోండి. వేసుకోరా? నువ్వు వేసుకో. నువ్వు కూడా వేసుకో. అయిపోయింది. నక్షత్రం చూద్దరు కదా, రండి. ఏంటి అరుంధతి నక్షత్రం ఆ. చూపించడం? ఆ. దా
Watch there, man. Yes. There is star. Yes. Okay. See that star? Okay. It's traveling like. Yes. Yeah, that's Okay. it. Thank you. లైట్స్ ఆఫ్. Kasasala pajaka, kasasala pajaka, chapati chikicha. ఏంటి మాట్లాడు సుధీర్, ఇక్కడ ఏం చేస్తారా మీరు బెడ్రూమ్ లో? It's my protocol, please. ప్రోటోకాల్ ఫస్ట్ ఇయర్ లో ప్రోటోకాల్ ఏంట్రా? మడన్నా ఇలా చేస్తే ఎలాగే చెప్పు మడన్నా. guys, relax. అమ్మ మాట్లాడాలి ముద్ర పెడతా నేనే ఇక్కడ బక్కగా. Relax. మడన్నా నేను కూడా రిలాక్స్ అవుతా ప్లీజ్. No protocol, please. Protocol. ప్రోటోకాల్ ఈ ప్రోటోకాల్ తొక్క. ఒక్కలేదు ఏంటి ఒక యూఎస్ లో ఉన్నావు చూసావు పెళ్ళేస్తున్నావు నాకేం తక్కువే మొత్తం ఇండియా మొత్తం నా కోసం ఎయిట్ చూస్తుంది. నేను హట్టాను, ఇటు వద్దు నాకు. అరే మీకు దండం పెడతారా ప్రశాంతంగా కాపురం కూడా చేసుకునేవట్లేదరా మీరు నన్ను. తాళి కట్టింది ఎవడరా? నువ్వు మరి ఎవరు చేయాలరా? లాజిక్ ప్రకారం నువ్వే. మరి లాజిక్ ప్రకారం కదా మ్యాజిక్ ప్రకారం ఎక్కడి నుంచి చేస్తున్నా మ్యాజిక్ అరే ఎరా ప్రసాద్, ఎన్ని రోజులు అయిపోయిందిరా నిన్ను చూచే? బాగుండావా? ఒక ఫోన్ చెయ్యాలి కదరా? ఏ కన్నా పోతే ఒక పేగేది కదా దూరం నీకు నాకు. చపాతీ పిండి బిస్కెట్ బిస్కుతున్నాడు. మామయ్య ఎప్పుడు వచ్చారు? ఆడు మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేద్దానా? ప్రసాద్ ఎలా ఉన్నావురా? బాగుండావా? ఊర్లో అందరూ బాగున్నారా పెదనాన్న? ఊర్లో అందరూ ఏం బాగుంటాడు మరా? ఊరంతా నాశనం అయిపోయిందిగా. మామయ్య టీ ఏమైనా తాతారా? ఏం బాగుంటాడు మరా ఊర్లో అందరూ? సరే పెద్దమ్మ బాగుందా? మొన్న యాక్సిడెంట్ అయ్యింది, నీకు ఫోన్ చేసిందంటగా. అవును, ఏదో పార్టీలో లిఫ్ట్ చేయలేదు. ఫోన్ లేపాలిగా, పెద్దమ్మ ఫోన్ లేపాలిగా. పెద్దమ్మ అంటే ఇది లేదా నీకు మర్యాద లేదా? మామయ్య టీ ఏమైనా తాగుతారా? ఫోన్ చెయ్యాలగా పెద్దమ్మకి. బా, మా వంశంలో టీ పెట్టాలంటే నువ్వే తల్లి. థ్యాంక్ యూ మామయ్య. అమ్మా టీ పెట్టాలంటే నువ్వే మా టీ తర్వాత. బాగుందా మామయ్య? అమ్మా మహాలక్ష్మి అమ్మ నువ్వు. టీ పెట్టాలంటే నీ తర్వాత ఎవరైనా. టీ చాలా బాగుంది అమ్మా మామయ్య. మహాలక్ష్మి అమ్మ నువ్వు. రేయ్ ఏమే నీకు ఏమండి? ఇంట్లో పాత కథలు ఉంటే పట్రా, సాన పెట్టే వాళ్ళు వచ్చారు. ఫేస్ వాల్యూ. పిచ్చి నాటకాలు ఆడద్దు. ఎవరు మీరు? మేము దొంగలు. మీ ఇంట్లో ఒక నన్నేం చేయొద్దు ప్లీజ్, నన్నేం చేయొద్దు. ఆడేం ఫిక్స్ అవ్వలేదు, నువ్వు ఎందుకు అయిపోతున్నావు? అయినా నేను ఆడవాళ్ళు ఏం చేయను. నన్నేం చేయొద్దు. నేను మొగోళ్ళు కూడా ఏం చేయను. మీ ఇంట్లో ఒక ముసలోడు వచ్చాడా? అమ్మ ముసలోడు సార్, ముసలోడు కూడా ఏమన్నదండి. నేను ఎవరిని ఏం చేయను. ఆ ముసలోడు వచ్చేటప్పుడు ఒక సూట్ కేసు తీసుకొచ్చాడు, దాంట్లో డబ్బులు ఉన్నాయి. నాకు డబ్బులు కావాలి, ఇస్తే వెళ్ళిపోతా. ఏంటి గొడవ? అరే ముసలోడా. ఏరా ఏమైంది? ఏంటి గొడవ? అరే ముసలోడా. ఏరా ఏంటి ఏమైంది గొడవ? అరే ముసలోడా. ఏరా ఏమైంది? ఏంటి గొడవ? పొద్దున్న 10 లక్షల సూట్ కేసులు తీసుకొచ్చా కదా, ఎంతో డబ్బు. ఆ సూట్ కేసు కావాలి. అదే పదన నిన్ను ఉదయం నుంచి ఫాలో అవుతున్నాడట. ఏరే నన్ను కూడా వదిలేలాగలేడుగా ఇటు. ఇవన్నీ కాదు, ఆ. నాకు ఆ సూట్ కేసు డబ్బులు కావాలి. ఏంటి ఆ సూట్ కేసా? అదే పెదనా ఏంటి ఆ సూట్ కేసా? నేను ఉదయం లేచిన దగ్గర నుంచి ఫాలో అవుతున్నాను. ఆ. నాకు అర్జెంట్ గా బ్యాంకులో తెచ్చిన డబ్బులు కావాలి. అదా అదే. అదా అదే. అదా. రగులుతోంది మొదలు తర్వాత కదా. ఆటో ఎక్కాను, ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చి లోపల అమ్మాయిలు చాలా బాగుండారు. తీసుకున్నారా? ఆటో ఎక్కాను, ఆటో ఎక్కానుగా. ఆటోలో అమ్మాయిలు చాలా బాగున్నారు. ఒక అమ్మాయి అలా పడిపోయింది కింద. ఎక్కడ పడింది? దొంగతనం చేయలేవా నువ్వు? నువ్వు టీ తాగిన తర్వాత ఏం చేసావు అడుగుతున్నాడు. టీ తాగిన తర్వాత స్నానం చేసావు లోపలికి వెళ్ళి. స్నానం చేశాను. స్నానం ఎలా చేశాను? సబ్బు ఉంది, సబ్బు పక్కన మగ్గు ఉంది, కింద బకెట్ ఉంది. బకెట్ తీసుకొని నీళ్ళు తీసుకొని ఒంటి మీద వేసుకొని సార్ మీరు ఎలా స్నానం చేశారు? నాకెందుకు సార్? నాకెందుకు మీరు ఎలా స్నానం సబ్బు చేశారు? ఉంది, మగ్గు ఉంది, బకెట్ ఉంది, తీసుకొని స్నానం చేశాను. చాలా బాగా అయింది స్నానము.
పెదనాన్న నిజంగా అమ్మ మహాలక్ష్మి అమ్మ, నువ్వు మా ఇంట్లో టీ పెట్టాలంటే నువ్వే. టీ నీ బాగుందా తర్వాత మామయ్య? అమ్మ మహాలక్ష్మి అమ్మ, మా ఇంట్లో టీ పెట్టాలంటే నువ్వే. టీ బాగుందా అమ్మ మామయ్య? మహాలక్ష్మి అమ్మ, మా ఇంట్లో ఫీల్ అవ్వకరా, ఆ పని నేనే చేద్దాం అనుకున్నా.